హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు మార్కెట్ మనం అనలైజ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ డేస్లో ఉన్నటువంటి మార్కెట్ని మనం చూసుకుని ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ సపోర్ట్స్ వచ్చినాయేమో చూసుకుని మనం అనలైజ్ చేస్తూ ఉండాలి. నిన్నటి మార్కెట్లో 3 minutes టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చింది. ఈ లాస్ట్ చిన్న క్యాండిల్ ఆర్డర్ బ్లాక్, ఈ మధ్యలో ఉంది ఇన్బ్యాలెన్స్. ఇప్పుడు మార్కెట్ అనేది తిరిగి ఇలాగా వచ్చి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు మనం 1 minute చేంజ్ అయిపోతాం. 1 minute చేంజ్ అయిన తర్వాత చూడండి, 1 minute ఈ ఆర్డర్ బ్లాక్ జోన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనము ఎలా చూస్తాం? ఇక్కడ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ అనేసి ఉంటుంది, ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్. దీన్ని తీసుకుని నిన్నటి మార్కెట్ లో హై ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుందో అక్కడికి కానీ మనం లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు టార్గెట్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫస్ట్ హై, ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్లో ఫస్ట్ హై వరకు ఫస్ట్ టార్గెట్ అనమాట. అంటే ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇక్కడ 1.272 అన్నది సెకండ్ టార్గెట్. మార్కెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్కి మనం లైన్స్ తీసుకున్నాం, అంతవరకు మార్కెట్ వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, సపోర్ట్ తీసుకుని మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు అక్కడికి ఎగ్జిట్ అయిపోయి నెక్స్ట్ ప్యాటర్న్ ఏదైనా వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇది ఫస్ట్ ఎంట్రీ. ఈ మార్కెట్ని మనం చూస్తున్నప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ని గుర్తించాం. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. ఈ మధ్యలో ఉందంతా కన్సల్టేషన్ ఉండిపోయింది. ఇప్పుడు దీనికన్నా ముందు మనం ఏం చేయాలి? ఒక హై లోని గుర్తించాలి. ఒక హై లోని గుర్తించామనుకోండి, ఇది లో, ఇది హై. ఇప్పుడు మార్కెట్ చూడండి, ఈ మధ్యలోనే ఉంది, ఎక్కడ ప్యాటర్న్స్ రాలేదు. కాబట్టి ఇదంతా కన్సల్టేషన్ ఏరియా. వేక్ ఆఫ్ థియరీ అనేసి ఒకటి ఉంటుంది, ఇది వేక్ ఆఫ్ థియరీ. ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం మీకు టార్గెట్స్ అన్నీ చెప్పాను. ఈ వేక్ ఆఫ్ థియరీ ప్రకారం ఏంటంటే ఇది స్ప్రింగ్ వచ్చినంత వరకు కూడా మనకి ఎంట్రీ ఉండదు. దీన్ని ఎలా చూస్తారంటే ఫస్ట్ సెల్లింగ్ క్లైమాక్స్ వస్తుంది, దీని ముందు ప్రైమరీ సపోర్ట్ తర్వాత సెల్లింగ్ క్లైమాక్స్ తర్వాత ఆటోమేటిక్గా ర్యాలీ. ఈ ర్యాలీ అయిన తర్వాత సపోర్ట్ తీసుకుంటుంది, అలాగే సెకండరీ సపోర్ట్, అలాగే మూడోసారి కూడా సపోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్ప్రింగ్ అనేది అయ్యింది. స్ప్రింగ్ అంటే ఈ సపోర్ట్ బ్రేక్ చేసి కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది స్ప్రింగ్ అంటారు అనమాట. ఈ స్ప్రింగ్ దగ్గర మనం ఎంట్రీ పెడతాం. ఇది లాస్ట్ పాయింట్ ఆఫ్ సపోర్ట్ అనమాట. అంటే ఈ సెకండరీ సపోర్ట్ మళ్ళీ సపోర్ట్ కింద తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ పెడితే ఇక్కడ వరకు వెళ్తుంది. ఇది వేక్ ఆఫ్ థియరీ ప్రకారం ఎంట్రీ, ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఎంట్రీ. కాబట్టి మనం బోత్ సైడ్స్ రెండు చూసుకుంటూ ఉంటాం, అలాగే ప్రైస్ యాక్షన్ కూడా చూస్తూ ఉంటాం. ఈ మధ్యలో ఉందంతా వేక్ ఆఫ్ థియరీ ప్రకారం ఈ పాయింట్స్ అన్ని కలిపి వస్తేనే ఎంట్రీ అనమాట, లేకపోతే లేదు. ఇది సైన్ ఆఫ్ స్ట్రెంత్ అనమాట. అంటే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ కిందకి పడిపోయి స్ట్రెంత్ తీసుకుని పైకి వెళ్తుంది. అది స్ప్రింగ్ అనమాట. స్ప్రింగ్ తర్వాత లాస్ట్ పాయింట్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు ఈ రోజు మార్కెట్ నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. ఆల్రెడీ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యిందో, కింద ఉన్న స్వింగ్ని కానీ బ్రేక్ చేసిందో, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ఫాల్ అయిపోయి మళ్ళా మార్కెట్ అనేది పైకి వెళ్తూ అప్ మూమెంట్ ఇచ్చింది. ఈ అప్ మూమెంట్ ఇస్తున్నప్పుడు దీన్ని ఇండ్యూస్మెంట్ అంటారు. ఇండ్యూస్మెంట్ అంటే ఫస్ట్ హైని కానీ బ్రేక్ చేసినట్టయితే దాన్ని ఇండ్యూస్మెంట్ అయ్యిందంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ ఏమవుతాయి? ఇండ్యూస్మెంట్ అయిందంటే లో కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది హై, ఇది లో. ఈ మధ్యలో ఏమవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళిపోయింది. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, ఇలాగా స్వింగ్స్ క్రియేట్ చేసుకుంటూ ఇలాగ వెళ్ళింది అనుకుంటారు. కానీ ఇది ఎప్పుడైతే ఇదంతా పుల్ బ్యాక్స్ ఏమీ కాదు, ఇదంతా కలిపి సింగిల్ లెగ్ మూవ్. మీకు పుల్ బ్యాక్స్ గురించి తెలిస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ వరకు కూడా సింగిల్ లెగ్ మూవ్. ఈ మధ్యలో ఎన్నిసార్లు తిరిగినామండి మనకు అనవసరం. ఇది సింగిల్ లెగ్ మూవ్. సో ఇక్కడ నుంచి సింగిల్ లెగ్ మూవ్ ఇక్కడ వరకు వెళ్ళి రిజెక్షన్స్ వచ్చింది. ఇది రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఏ ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చింది అనేది మనం చూడాలి. ఇది ఈ రోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఈ క్యాండిల్ హైలో కానీ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చింది. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి కిందకి పెట్టేస్తారు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్ అనేసి,
ఎక్కడేమో 24,000 వచ్చింది, రౌండ్ నెంబర్స్ వచ్చినాయి, ఫ్యాన్సీ నెంబర్స్ వచ్చినాయి అంటారు. అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కన్ఫర్మేషన్ చేసుకుని మనం తీసుకుంటూ ఉండాలి. చూడండి ఎక్కడి నుంచి కిందకి పెట్టేస్తారు చాలామంది. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. కన్ఫర్మ్ ఎంట్రీ కోసం ఎస్ఎంసి కాన్సెప్ట్లో మనం ఏం చేయాలి, ఒక చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినంత వరకు వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎక్కడ అయ్యింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనకి ఇన్బ్యాలెన్స్లు ఏమైనా వచ్చినాయా, బ్రేకర్ బ్లాక్స్ ఏమైనా వచ్చినాయా అనేది మనం చూసుకోవాలి. ఇది బ్రేకర్ బ్లాక్. ఈ బ్రేకర్ బ్లాక్ జోన్లోకి మార్కెట్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు మీకు ఒక ప్యాటర్న్ క్రియేట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. ఇలా ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. డౌన్ఫాల్ అయింది. డౌన్ఫాల్ అవుతూ ఎప్పుడైతే ఈ లోన్ కానీ బ్రేక్ చేసిందో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్లోకి వచ్చిందని అర్థం. మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం, బాస్ అయింది. బాస్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ వస్తే ఎక్కడి వరకు రావచ్చు, ఈ లో వరకు రావచ్చు. ఈ లో వరకు మార్కెట్ అనేది వస్తుంది. చూడండి మార్కెట్ ఇలా డౌన్ఫాల్ అయిపోయింది. ఈ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఆర్డర్ బ్లాక్స్, ఎక్కడ ఇన్బ్యాలెన్స్లు ఉన్నాయో మనము గీసుకుంటూ ఉండాలి. చూడండి మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది. మళ్ళీ ఇలా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడ ఇండ్యూస్మెంట్లు అవ్వలేదు. ఇండ్యూస్మెంట్ అయిన తర్వాత మనం పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మనం ఆలోచించాలి. చూడండి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్, ఇది ఇన్బ్యాలెన్స్, ఇది ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్. చూడండి మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చి ఇలా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సెకండ్ ఎంట్రీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగ వెళ్తున్నప్పుడు ఇది లో, ఇది స్వింగ్ లో. ఈ స్వింగ్ లో తర్వాత ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి దీన్ని ఏమంటాం, ఇండ్యూస్మెంట్ అంటాం. అయిన తర్వాత మళ్ళీ ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేసిందో ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. ఇలాగ మనం మార్కెట్ని అనలైజ్ చేసుకుంటూ రావాలి. అంతేగాని మార్కెట్ పైకి మూమెంట్ ఇస్తుంది, మూమెంట్ ఇచ్చిన తర్వాత అది ఎంతవరకు వెళ్తుంది, హై ఏంటి, లో ఏంటి, ఇండ్యూస్మెంట్ ఎక్కడైంది, బాస్ ఎక్కడైంది అనేది మనం చూసుకుంటూ వచ్చామనుకోండి, మనకి మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో తెలుస్తుంది. మీకు తెలియలేదు అనుకోండి, కన్సల్టేషన్ ఆ రోజు ఆగిపోవాల్సిందే. చూడండి ఇప్పుడు మార్కెట్ ఇండ్యూస్మెంట్ అయ్యి బాస్ అయ్యిందని అంటే, ఇండ్యూస్మెంట్ అయ్యిందంటే హై కన్ఫర్మ్ అవుతుంది, బాస్ కన్ఫర్మేషన్ అయ్యిందంటే లో కన్ఫర్మేషన్ అవుతుంది. అది బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తూ ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఇలా మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు ఏ స్వింగ్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లో వచ్చిందో మనం గుర్తించాలి. ఆ గుర్తించినప్పుడే మనకి నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. చూడండి ఇప్పుడు ఇది ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్. కరెక్ట్గా ఈ మార్కెట్ ఈ జోన్లోకి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. స్టాప్ లాస్ ఆ జోన్ పైకి పెట్టుకుంటాం. ఇది ఎంట్రీ ప్లాన్ చేస్తాం, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ పైన మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మార్కెట్ ఇండ్యూస్మెంట్ అయింది. ఇండ్యూస్మెంట్ అయిందంటే అర్థం ఏంటి, లో కన్ఫర్మ్ అయినట్టు. ఇప్పుడు బాస్ కన్ఫర్మ్ అయింది. ఇది బాస్ ఇక్కడ బ్రేక్ చేసింది, ఇది దీని బాస్ అంటారు. బాస్ కన్ఫర్మ్ అయితే లోయర్ హై కన్ఫర్మ్ అయినట్టు, కాబట్టి ఇది హై. బాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కడ ఇండ్యూస్మెంట్ లేవు. మళ్ళీ అక్కడ ఏంది లాస్ట్ ఇండ్యూస్మెంట్, ఇది లాస్ట్ ఇండ్యూస్మెంట్. కాబట్టి ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ కాన్సెప్ట్లో లోయర్ హై, లోయర్ లోస్, నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్లు, ప్యాటర్న్స్ ఎక్కడ వచ్చినాయో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.